లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మనం ప్రతిరోజు కూడా లేఖన భాగం మనం చూస్తున్నాం. మరి ఆదరించబడేటటువంటి శక్తి దేవుని వాక్యములో ఉన్నది. మనం ఆ రీతిగా దేవుని మాటల చేత ఆదరించబడుచు ముందుకు సాగుదాము. ఈ జీవితంలో ఈ జీవిత యాత్రలో ఎవరు కూడా మనల్ని ఆదరించకపోయిన, ధైర్యం చెప్పిన దేవుని మాట ఖచ్చితంగా ఈరోజు ఏముంది అని చూసుకున్నప్పుడు దేవుని మాట మనల్ని ఖచ్చితంగా ఆదరిస్తుంది. మరి ఈరోజు కావాల్సిన లేఖనంగా మనం చూద్దాం. యెషయా గ్రంథం 60 అధ్యాయం 13వ వచనంలో, నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలంను మహిమ పరిచేదను. ఆమెన్, హల్లెలూయా. ఇది సేవ పరిచర్ని గురించి, పరిశుద్ధ ఆలయం గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. మరి చాలాసార్లు పరిచర్య అనేది అది దేవుడు జరిగించుకునేది. మనం ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు సేవ పరిచర్ని జరిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథములో దావీదు అనే గొప్ప మహారాజు తాను లెక్కలేనంత బంగారమును, వెండిని, ఇత్తడిని, ఇలాగే దేవదారు కర్ర అని దేవుడు చెప్పాడు కదా. ఇక్కడ లెబనోను కర్ర, అదేవిధంగా సరళ వృక్షములు, గొంజి చెట్లు అని అవి ఒక శ్రేష్టమైనటువంటి చెట్లను ప్రభు ఈ లోకంలో సృష్టించారు. వాటిని గూర్చి మరి దావీదు గారు మరి అన్నీ సమకూర్చినప్పటికీ దేవుని మాట వినకపోతే ఏమైద్దులే చేసేద్దామని అనుకోలేదు. కానీ అన్నీ సమకూర్చి మౌనంగా ఉన్నాడు దావీదు. అది సొలొమోను గారి ద్వారా అద్భుతమైన మందిరము, శృంగారమైన మందిరము కట్టబడ్డది. అందులోకి దేవుని మహిమ, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క స్వరము దిగి వచ్చి ఉన్నది. కాబట్టి ఈ రోజున మనము గొప్ప వాటిని సమకూర్చలేము కావచ్చు, మనకు గొప్ప వస్తువు సంపద లేకపోవచ్చు. లెబనోను దేవదారు, సరళి, గొంజి వృక్షములు మన దగ్గర అంత శ్రేష్టమైన కర్ర లేకపోవచ్చు, వెండి బంగారు మన దగ్గర లేకపోవచ్చు. దేవుని వాక్యం ఈ నూతన నిబంధనలు సెలవిస్తున్నది కదా. మీరు నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని, మీలో నివసించున్న దేవుని ఆత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరగరా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మనము దేవుని యొక్క మాటను విని ఆయన వాక్యానుసారంగా జీవించి, నా హృదయమే నీ ఆలయము దేవా, నా దేహమే దేవాలయము దేవా మనం చెప్పినట్లయితే ఆ పరిశుద్ధ ఆలయమును ఎలాగైతే అలంకరించారో ఆ రీతిగా మంచి మాటలతో, మంచి ఉపదేశముతో దేవుడు మనల్ని అలంకరిస్తాడు. ఇతరులు చూసినప్పుడు పరిశుద్ధ ఆలయముగా మనము కనబడదాం. ఎందుకంటే క్రీస్తు మనలో నివసిస్తున్నారు కాబట్టి. ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ ఆలయమును, అందులో పరిశుద్ధమైన నివసిస్తాయి ఆరోగ్యము, సంపద, ఐశ్వర్యము, జ్ఞానము, తెలివి, భయభక్తులు దేవుని ఆలయంలో నివసిస్తాయి. అవి శ్రేష్టమైనవి. ఈ నూతన నిబంధన ప్రకారం చూస్తే ఖచ్చితంగా మనము దేవుని ఆలయంగా మార్చబడడం ద్వారా ఎన్నో దీవెనలు వస్తాయి. ఈరోజు నువ్వు ప్రార్థించుకోవాలి ప్రతిరోజు కూడా, నా దేహము దేవుని ఆలయము, నా హృదయము దేవుని యొక్క పాదపీఠము, పాదస్థలం అని ప్రార్థించుకోవాలి. అలాంటి కృపాభాగ్యం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభా, ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే నమ్ముచున్నారో యెషయా గ్రంథం 60 అధ్యాయం 13వ వచనములో, నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమై నేను దేవదారు, సరళ, గొంజి వృక్షములను ఇదిగో ప్రభువా తండ్రి, అద్భుతమైనటువంటి అయా తండ్రి సమకూర్పు నేను చేస్తాను, తీసుకొని వస్తాను. అవి నా పరిశుద్ధ అలంకారం నిమిత్తమే ఉంటాయి. అదేవిధంగా నా పాదస్థలను నేను మహిమపరుచుకుంటానని చెప్పావు. ఏ మనిషి జీవితంలో, ఏ వ్యక్తి జీవితంలో దేహము దేవాలయంగా మారిపోతుందో, ఆ పాదస్థలముగా మారిపోతుందో ఖచ్చితంగా వారు మహిమపరచబడతారు, వారు దీవించబడతారు, వారు ఐశ్వర్యవంతులు, సంపద, స్నేహము, ఇది ఆశీర్వాదం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. తండ్రి నీకు స్తోత్రం. ఈ రీతిగా బిడ్డలందరినీ కూడా తృప్తిపరచండి అయ్యా, ఆశీర్వదించండి. ఈరోజు అయ్యా బర్త్డేస్ జరుపుకున్న బిడ్డల్ని నిండారుగా దీవించి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుధ ఇచ్చండి. మ్యారేజ్ డేస్ జరుపుకున్న బిడ్డలు వారి యొక్క తన జీవితంలో ఇతరులకు మాదిరికరంగా ఉంటూ మరి ఈ లోకంలో ఉన్నటువంటి అనేక సంబంధాలను బట్టి కాదు కానీ క్రీస్తుని బట్టి వారు నడుచుకోవడానికి సహాయం చేయలేదు. పిల్లల విషయంలో, స్టడీస్ విషయంలో, అయా జాబ్స్ విషయంలో, ఇంటర్వ్యూస్ విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో తోడేయండి. బిడ్డలకు విజయం, సక్సెస్ అనుగ్రహించండి అయ్యా తండ్రి. పెళ్ళిళ్ళు, అయా వివాహ సంబంధాలు, ప్రయాణాలు, ముఖ్యంగా తండ్రి ఇల్లు కట్టుకోవడం, ఏ సందర్భమైనా బిడ్డలకు తోడుగా వెళ్ళండి ప్రభువా. ఆశీర్వదించమని, మహిమ తెచ్చుకోమని, ఉదయకాల తృప్తిపరచమని, అందరినీ కూడా దీవించమని యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.